Everyone, welcome back to our channel. Dear students, ఈ వీడియో నుంచి మనం ఆర్గానిక్ కెమిస్ట్రీ రిలేటెడ్ టాపిక్స్ అన్నీ కూడా డిస్కస్ చేద్దాం. చాలా ఆస్పిరెంట్స్ ఏంటంటే రిక్వెస్ట్ పెట్టారు, సార్ మనకి ఆర్గానిక్ టాపిక్స్ అనేవి డిఫికల్ట్గా ఉన్నాయి, కొంచెం ఈజీ వేలో ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పడం వల్ల ఈ వీడియోస్ని మనం స్టార్ట్ చేస్తున్నాం. అయితే మనకు తెలుసు కెమిస్ట్రీ అనేది మ్యాటర్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్ గురించి చెప్తుందన్నమాట. మ్యాటర్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ మ్యాటర్ ఎట్లా ఉంది అనేది మీరు స్టార్టింగ్లోనే నేర్చుకుంటారు. ఆ టైంలో ఏంటంటే మనకి ఆర్గానిక్ కంపౌండ్స్, ఇన్ఆర్గానిక్ కంపౌండ్స్, 2 టైప్స్ ఆఫ్ కంపౌండ్స్ ఉంటాయని, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ అని 3 మెయిన్ బ్రాంచెస్ ఉంటాయని మన టీచర్ చెప్తారనమాట. అయితే ఇందులో భాగంగా మనం ఏంటంటే వన్ ఆఫ్ ద మెయిన్ బ్రాంచ్ ఆఫ్ కెమిస్ట్రీ ఈజ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. దాని గురించి సింపుల్ వేలో డిస్కస్ చేసుకునే విధంగా మనం ఈ వీడియోని ప్రిపేర్ చేద్దాం. అయితే మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీని ఇంట్రడక్షన్లో చూసుకుంటే జనరల్గా ఏమంటారంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది ఆర్గానిక్ కంపౌండ్స్ గురించి చెప్తుంది అని మనకు చెప్తారనమాట. అంటే ఈ ఆర్గానిక్ కంపౌండ్స్ అంటే ఏంటండి అసలు? జనరల్గా ఏం చెప్తారంటే ఆర్గానిక్ కంపౌండ్స్ ఆర్ కామన్లీ కాల్డ్ యాజ్ కార్బన్ కంపౌండ్స్ అని చెప్తారనమాట. ఎందుకంటే మనకి ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఉండేటటువంటి ఆర్గానిక్ కంపౌండ్స్లో మెయిన్గా ఉండే చైన్ ఏంటంట, కార్బన్ చైన్ అంట. ప్రతి ఆర్గానిక్ కంపౌండ్లో కూడా ఫస్ట్ మనం అబ్జర్వ్ చేసేది ఏంటంటే కార్బన్ చైన్. ఓకే, అయితే ఈ కార్బన్ చైన్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల మనకి పీరియాడిక్ టేబుల్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నిటితో కంపేర్ చేసుకుంటే ఈ కంపౌండ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ మనకి ఏంటి రావాలంటే, ఎందుకు ఈ విధంగా కార్బన్ అనేది చైన్స్గా ఫామ్ చేస్తుంది అంటే ఏం చెప్తున్నారంటే కార్బన్కి ఒక ప్రాపర్టీ ఉంటుందండి. ఆ ప్రాపర్టీ ఏంటి? క్యాటినేషన్ అనేటటువంటి ఒక ప్రాపర్టీ ఉంటుందన్నమాట. క్యాటినేషన్ అంటే ఏంటి? ద టెండెన్సీ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ టు ఫార్మ్ చైన్స్ ఆఫ్ ఐడెంటికల్ ఆటమ్స్. ఒక ఆటమ్కి ఉన్నటువంటి టెండెన్సీ ఏంటంట, సిమిలర్ ఐడెంటికల్ ఆటమ్స్తో చైన్స్ను ఫామ్ చేసేటటువంటి ప్రాపర్టీ కలిగి ఉండటం. ఆ ప్రాపర్టీ అనేది మన కార్బన్కి ఉందన్నమాట. ఈ ప్రాపర్టీ ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకి డిఫరెంట్ కార్బన్ చైన్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. అయితే కార్బన్ అనేది మరో కార్బన్తో మాత్రమే కాకుండా డిఫరెంట్ ఎలిమెంట్స్తో కూడా ఏం చేస్తుంది, చైన్స్ని ఫామ్ చేస్తుంది. ఓకేనా? అంటే కార్బన్ అనేది ఆక్సిజన్తో లింక్ అవుతుంది, కార్బన్ అనేది నైట్రోజన్తో లింక్ అవుతుంది, కార్బన్ అనేది సల్ఫర్తో లింక్ అవుతుంది, కార్బన్ అనేది ఫాస్ఫరస్తో లింక్ అవుతుంది. జనరల్గా మనం ఆర్గానిక్ కంపౌండ్స్ యొక్క డెఫినేషన్ చెప్పేటప్పుడు ఏం చెప్తారంటే ద కంపౌండ్స్ విచ్ ఆర్ మేడప్ ఆఫ్ ఓన్లీ కార్బన్ అండ్ హైడ్రోజన్. స్టార్టింగ్ డేస్లో డెఫినేషన్ అనమాట. అంటే ఏ కంపౌండ్స్లో అయితే కార్బను హైడ్రోజన్ ఉంటాయో ఆ కంపౌండ్స్ని మనం ఆర్గానిక్ కంపౌండ్స్ అంటాం అని చెప్తారనమాట. అయితే ఫర్దర్ స్టడీస్ అయ్యేటప్పుడు ఏమైంది, కార్బన్ హైడ్రోజన్స్తో పాటుగా ఒక హెటెరో యాటమ్ అనేది ఉంటుంది. అంటే హెటెరో యాటమ్ అంటే ఆక్సిజన్ కానీ, నైట్రోజన్ కానీ, సల్ఫర్ కానీ, ఫాస్ఫరస్ కానీ ఇట్లాంటి వాటి ఎలిమెంట్స్తో కార్బన్ అనేది బాండింగ్ ఫామ్ చేస్తుంది. కాబట్టి ఆర్గానిక్ కంపౌండ్స్లో మనకి ఏంటంటే కార్బన్ హైడ్రోజన్తో పాటుగా ఇంకేముంటాయంట, హెటెరో ఆటమ్స్ కూడా ఉంటాయంట. ఓకేనా? అయితే ఇప్పుడు మనం చూసినట్లయితే మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో కార్బన్, హైడ్రోజన్ అండ్ 1 హెటెరో ఎలిమెంట్ అని చెప్తున్నాం కదా. ఇలా ఉండేటప్పుడు మనకి డిఫరెంట్ కంపౌండ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి అన్నమాట. రైట్? మనం సింపుల్గా ఆర్గానిక్ కెమిస్ట్రీని ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలంటే based on the concept of valency of an atom. valency అనేది మనకి ఏం చెప్తుందండి, టెండెన్సీ ఆఫ్ అన్ atom టు ఫార్మ్ ద బాండ్ విత్ అదర్ atoms.
ఒక యాటమ్ అనేది వేరే యాటమ్తో ఎట్లా బాండ్ను ఫామ్ చేస్తుంది అన్న దానిని మనం వ్యాలెన్సీ ద్వారా తెలుసుకుంటాం. మన కార్బన్ చూసినట్లయితే కార్బన్ వ్యాలెన్సీ ఎంతండి? 4 కదా. అంటే కార్బన్ అనేది ఎన్ని బాండ్స్ని ఫామ్ చేయొచ్చు? 4 బాండ్స్ని ఫామ్ చేయొచ్చు. మీరు ఆర్గానిక్ కెమిస్ట్రీ నేర్చుకునేటప్పుడు ప్రతి యాస్పరెంట్కి కూడా మనకి ఏవైతే ఎలిమెంట్స్ అనేవి ఆర్గానిక్ కంపౌండ్స్లో మనం అబ్జర్వ్ చేస్తున్నామో ఆ కంపౌండ్స్, ఆ ఎలిమెంట్స్ యొక్క వ్యాలెన్సీ అనేది తెలియాలి. కార్బన్ అంటే 4, హైడ్రోజన్ అంటే 1, ఆక్సిజన్ వ్యాలెన్సీ 2, నైట్రోజన్ వ్యాలెన్సీ 3, సల్ఫర్ వ్యాలెన్సీ 2, ఫాస్ఫరస్ వ్యాలెన్సీ 3. అట్లా ఏంటంటే మనకి ప్రతి ఆటమ్కి ఉన్నటువంటి వ్యాలెన్సీ అనేది తెలియాలన్నమాట. అయితే ఇప్పుడు కార్బన్ ఉంది కదా, మనకేం చెప్తున్నారు? క్యాటినేషన్ ప్రాపర్టీ వల్ల కార్బన్ అనేది ఐడెంటికల్ కార్బన్స్తో చైన్స్ని ఫామ్ చేస్తుంది. దాంతోనే కాకుండా డిఫరెంట్ హెట్రో ఆటమ్స్తో కూడా మనకి బాండ్స్ని ఫామ్ చేస్తుందని తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు లేమెన్ వేలో మనం సింపుల్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి జనరల్ డిస్కషన్ మనం చెప్దాం. ఈ డిస్కషన్ ఏంటంటే మీకు సింపుల్గా అండర్స్టాండ్ అవ్వటం కోసం మాత్రమే, ఎటువంటి సైంటిఫిక్ ప్రూఫ్స్ అనేవి మనం చెప్పలేమన్నమాట ఇక్కడ. ఓకే, అయితే ఇనీషియల్గా చూసినట్లయితే కార్బన్కి ఎన్ని బాండ్స్ కావాలండి? మనకి 4 బాండ్స్ అనేవి కావాలి కదా. ఈ 4 బాండ్స్ అనేవి ఏమవ్వచ్చు? మనకి అన్ని సింగిల్ బాండ్స్ అవ్వచ్చు. మనం ఏంటంటే స్టార్టింగ్లో కెమికల్ బాండింగ్, అటామిక్ స్ట్రక్చర్ నేర్చుకునేటప్పుడు మనకు చెప్తారు సిగ్మా బాండ్ అని, పై బాండ్ అని మనకు చెప్తారు కదా. సో సిగ్మా బాండ్ అంటే సింగిల్ బాండ్, పై బాండ్ అంటే మనకి డబుల్ బాండ్ అయినా అవ్వచ్చు, ట్రిపుల్ బాండ్ అయినా అవ్వచ్చు. సో డబుల్ బాండ్లో ఒక పై బాండ్ ఉంటుంది, ట్రిపుల్ బాండ్లో 2 పై బాండ్స్ అనేవి మనకు ఉంటాయి కదా. అయితే ఇప్పుడు మనకి కార్బన్ అనేది ఓన్లీ సింగిల్ బాండ్స్ ఫామ్ చేయాలనుకుంటే ఇట్లా మనకి ఉంటుందన్నమాట. అదే కార్బన్ అనేది ఒక డబుల్ బాండ్ ఫామ్ చేయాలంటే సో రిమైనింగ్ ఏమవ్వాలి? సింగిల్ బాండ్స్ అవ్వాలి. మరో పాసిబిలిటీ ఏముంది? కార్బన్ అనేది 2 డబుల్ బాండ్స్ని కూడా ఇట్లా ఫామ్ చేయొచ్చు కదా, రైట్? నెక్స్ట్ ట్రిపుల్ బాండ్, ఇట్లా ట్రిపుల్ బాండ్ ఫామ్ చేసిందంటే మరో బాండ్ పెట్టాలి. అంటే మనకి జనరల్గా మీరు ఏంటంటే వ్యాలెన్సీ ఆఫ్ కార్బన్ యాటమ్ని మనం సాటిస్ఫై చేయాలన్నమాట. ఓకేనా? సపోజ్ ఇప్పుడు చూసుకోండి, నేను ఒక 2 కార్బన్, ఫస్ట్ కార్బన్ తీసుకున్నాను అనుకోండి, 4 బాండ్స్ అని చెప్తున్నాను కదా. ఈ 4 బాండ్స్ అనేవి మనకి ఎట్లా ఉంటాయి అని అనుకుంటున్నాం? సింగిల్ బాండ్స్ అని అనుకుంటున్నాం. హైడ్రోజన్ వ్యాలెన్సీ ఎంత? 1 కదా. కాబట్టి హైడ్రోజన్ ఎన్ని బాండ్స్ని ఫామ్ చేస్తుంది? ఓన్లీ 1 బాండ్ని ఫామ్ చేస్తుంది కదా. కాబట్టి సింగిల్ బాండ్స్ కావాలి. కాబట్టి మనకి ఫస్ట్ కంపౌండ్ వచ్చేటటువంటి చూసినట్లయితే మనం ఇట్లా వస్తుంది అనమాట. దీన్ని సింపుల్గా ఎలా రాయొచ్చు? CH4 రాయొచ్చు కదా. ఇందులో కెమిస్ట్రీ నేనేం చెప్పట్లేదు, లేమ్యాన్ వేలో మీరు అండర్స్టాండ్ చేసుకుంటారని జనరల్గా చెప్తున్నా. ఓకే, ప్రిన్సిపల్స్ అన్నీ కూడా మనం ఫర్దర్ వీడియోస్లో డిస్కస్ చేసుకుందాం ప్రాపర్గా. ఓకేనా? ఇప్పుడు చూడండి, మనకి ఆక్సిజన్ వ్యాలెన్సీ ఎంత అండి? ఆక్సిజన్ వ్యాలెన్సీ 2 కదా. అంటే ఆక్సిజన్ ఏం చేయొచ్చు? 2 బాండ్స్ని ఫామ్ చేయొచ్చు కదా. సపోజ్ ఇప్పుడు మనం తీసుకున్నాం అనుకో, కార్బన్, ఆక్సిజన్ 2 బాండ్స్ని ఫామ్ చేస్తుంది. అంటే ఇట్లాంటి ఒక గ్రూప్ అనేది మనకు రావచ్చు కదా. నైట్రోజన్ వ్యాలెన్సీ ఎంతండి? 3 కదా. అంటే నైట్రోజన్ ఎన్ని బాండ్స్ని ఫామ్ చేయొచ్చు? 3 బాండ్స్ ఫామ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ట్రిపుల్ బాండ్, సపోజ్ ఇక్కడ N పెట్టారనుకోండి మీరు, C ట్రిపుల్ బాండ్ N అయిందా లేదా? అంటే అక్కడ నైట్రోజన్ వ్యాలెన్సీ, కార్బన్ వ్యాలెన్సీ రెండింటి వ్యాలెన్సీ కూడా ఏమవుతుంది? సాటిస్ఫై అవుతుందా లేదా? సో ఆల్వేజ్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే వ్యాలెన్సీ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆటమ్. ఆర్గానిక్ కంపౌండ్లో మనకి నాన్ మెటల్స్ పార్టిసిపేట్ చేస్తాయి. ఎందువల్లంటే ఆర్గానిక్ కంపౌండ్స్లో మనం అబ్జర్వ్ చేసే బాండ్ ఏంటి? కోవలెంట్ బాండ్. కోవలెంట్ బాండ్ ఆల్వేజ్ ఏమవుతుంది? మనకి నాన్ మెటల్స్ మధ్యలోనే మనకి ఏమవుతుంది? ఫామ్ అవుతుంది. షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్.
ఆ షేరింగ్ అనేది ఈక్వల్ షేరింగ్ అవ్వచ్చు, లేదంటే పర్టికులర్ యాటమ్ అనేది కూడా చేయొచ్చు అనమాట. అదేంటి మళ్ళీ కాన్సెప్ట్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివిటీ. సో ఎలక్ట్రోనెగటివిటీలో ఏం చెప్తున్నారు, ఒక బాండ్లో ఉండేటటువంటి ఎలక్ట్రాన్స్ని ఒక యాటమ్ అనేది తన వైపు ఆకర్షించటం కదా. ఓకే, మీరు తెలుగు మీడియం స్టూడెంట్స్ అయినా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయినా ఈ వీడియోస్ అనేవి మీకు ప్రాపర్గా యూటిలైజ్ అవుతాయి. ఓకే, అందుకే సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకేనా. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే మనకి కోవలెంట్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి నాన్ మెటల్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతున్నాయని మనం తెలుసుకున్నాం. ఓకే, ఇప్పుడేంటి కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, సల్ఫర్, ఫాస్ఫరస్ వీటి యొక్క వ్యాలెన్సీ కూడా మనకు తెలిసిపోయింది అనమాట. సో బేస్డ్ ఆన్ ది వ్యాలెన్సీ మనం ఏంటి డిఫరెంట్ బాండ్స్ని మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఓకేనా, సింగిల్ బాండ్ కానీ, డబుల్ బాండ్ కానీ, ట్రిపుల్ బాండ్ కానీ అట్లా. అయితే కొన్ని ఒక జనరల్ ఎగ్జాంపుల్స్ అనేవి మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఫర్ సపోజ్ ఇట్లా కార్బన్ ఉంది, 2 కార్బన్స్ అనేవి ఉన్నాయి. సో 2 కార్బన్స్ సింగిల్ బాండ్లో ఉన్నాయి ప్రెజెంట్. అప్పుడు నేను ఇప్పుడు ఏం చేయాలి, దాని వ్యాలెన్సీని సాటిస్ఫై చేయాలి. ఒకవేళ సింగిల్ బాండ్సే ఉన్నాయి అనుకుంటే మనకి ఏ కంపౌండ్ ఫామ్ అవ్వచ్చు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మీరు తెలుసుకోవాల్సింది, ఈ ఆక్సిజన్, నైట్రోజన్, సల్ఫర్, ఫాస్ఫరస్తో పాటుగా మనకి హాలోజన్స్ కూడా ఉంటాయి. ఎక్స్తో రిప్రజెంట్ చేస్తాం. ఈ హాలోజన్స్ యొక్క వ్యాలెన్సీ కూడా 1 అనమాట. ఈ హాలోజన్స్ ఏంటి, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఇవి ఎప్పుడు కూడా ఏంటంటే వ్యాలెన్సీ 1 కాబట్టి సింగిల్ బాండ్ ఫామ్ చేస్తుంటాయి ఇన్ జనరల్గా. ఓకే, సో ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ సింగిల్ బాండ్స్ ఉన్నాయి కదా. సింగిల్ బాండ్స్ ఉండేటప్పుడు మనం వాటిని ఫుల్ఫిల్ చేయాలంటే పాసిబిలిటీ ఏముంటుందండి మనకి ఇక్కడ జనరల్గా చూసుకుంటే, ఏదర్ హైడ్రోజన్ తీసుకోవచ్చు మనం, లేదంటే ఏదర్ హాలోజన్ అయినా తీసుకోవచ్చు. సో హైడ్రోజన్ మీరు తీసుకుంటే ఇట్లాంటి కంపౌండ్ వస్తుంది. మీరు ఎలా రాయొచ్చు దీన్ని, CH3CH3. ఓకేనా. ఫర్ లేమ్యాన్ లాంగ్వేజ్ ఐఎమ్ రిపీటింగ్, లేమ్యాన్ లాంగ్వేజ్లో మీకు చెప్తున్నాను. ఓకేనా. సపోజ్ ఇప్పుడు మీకు ఏమైందంటే ఈ కార్బన్కి ఇట్లా సింగిల్ బాండ్స్ ఉండేటప్పుడు మనకి హైడ్రోజన్ ఉండొచ్చు, లేదంటే ఇట్లా హాలోజన్ అయినా ఉండొచ్చు. ఏ హాలోజన్ అయినా మీరు తీసుకోవచ్చు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఏంటి ఇక్కడ అండర్స్టాండ్ అవుతుంది, ప్రతి కార్బన్ యొక్క వ్యాలెన్సీ సాటిస్ఫై అయింది 4 అని, ప్రతి క్లోరిన్ యొక్క వ్యాలెన్సీ సాటిస్ఫై అయింది 1 అని, ప్రతి హైడ్రోజన్ యొక్క వ్యాలెన్సీ సాటిస్ఫై అయింది 1 అని. ఓకే, సపోజ్ నేనేం చేశానంటే ఇప్పుడు కార్బన్కి డబుల్ బాండ్ పెట్టాను అనుకుందాం. సో డబుల్ బాండ్ పెట్టేటప్పుడు ఏమవుతుంది, ఈ కార్బన్కి మరో 2 బాండ్స్ కావాలి, ఈ కార్బన్కి మరో 2 బాండ్స్ కావాలి. సో 2 బాండ్స్ ఉన్నాయంటే మోనో వ్యాలెంట్ ఆటమ్ మీరు ఏదైనా పెట్టవచ్చు అనమాట. ఇట్లా సపోజ్ మోర్ దాన్ 1 కార్బన్ ఉందనుకోండి, ఇట్లా నేనేం చేశాను 2 పై బాండ్స్ పెట్టేశాను. అప్పుడు ఏమైంది చూడండి, సెంటర్ కార్బన్కి ఆల్రెడీ 4 బాండ్స్ ఉన్నాయి కదా. సో మరో యాటమ్ అటాచ్ అయ్యే నెసెసిటీ లేదు. సో టెర్మినల్ కార్బన్స్ పైన ఏం చేసాం, సింగిల్ బాండ్స్ పెట్టాం అనుకోండి. ఇక్కడ మీరు హాలోజన్ అయినా పెట్టవచ్చు, లేదంటే హైడ్రోజన్ అయినా పెట్టవచ్చు. అంటే మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే గుర్తుకు రావాల్సింది ఏంటి, వ్యాలెన్సీ ఆఫ్ ఎవ్రీ ఎలిమెంట్. అది మీకు గుర్తున్నట్లయితే మీరు ఈజీగా ఆర్గానిక్ కెమిస్ట్రీని అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఆల్వేస్ మీ మైండ్లో ఒకటే ఉండాలి, ఏ కంపౌండ్ నేమ్ రాసినా, స్ట్రక్చర్ రాసినా, ఈక్వేషన్ రాసినా ప్రతి ఎలిమెంట్ యొక్క వ్యాలెన్సీ సాటిస్ఫై అవుతుందా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్. సాటిస్ఫై అవుతుంది అనుకుంటే కంపౌండ్ యొక్క స్ట్రక్చర్ కానీ వాటి ఇన్ఫర్మేషన్ కానీ కరెక్ట్ అని మనం చెప్పవచ్చు అనమాట. ఓకేనా. సో అదేవిధంగా మనం చూసినట్లయితే సపోజ్ నేను ఇప్పుడు ఏం చేశాను, ఒక కార్బన్ ఉంది, 2 కార్బన్స్ ఉన్నాయి అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఏం చేశాను, నేను ఒక పై బాండ్ ఇలా పెట్టాను. ఒక హెట్రో ఆటమ్ నేను ఇన్వాల్వ్ చేయాలనుకుంటే C డబుల్ బాండ్ చేయొచ్చు, రిమైనింగ్ వాటిపైన మోనోవాలెంట్ ఇన్ కేస్ ఉంటే ఇట్లా కంపౌండ్ ఫామ్ అయింది.
దీన్ని ఎలా రాయొచ్చు మనం? CH3 C డబుల్ బాండ్ OH. అంటే సింపుల్గా ఏమైంది, వ్యాలెన్సీ ఆఫ్ ఎలిమెంట్ అనేది సాటిస్ఫై అవుతుంది. అంటే ఇందులో చాలా కెమిస్ట్రీ ఏం లేదు, సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. సపోజ్ నేను ఇలా పెట్టాను అనుకోండి, C ట్రిపుల్ బాండ్స్, కార్బన్ వ్యాలెన్సీ 4 కదా. ఇప్పుడు ఆల్రెడీ ఈ 2 కార్బన్స్ కూడా 3 బాండ్స్తో ఉన్నాయి. సో ఇంకా ఎన్ని బాండ్స్ ఉండాలి? సింగిల్ బాండ్ ఉండాలి. ఇక్కడ ఏమవ్వచ్చు? మోనోవాలెంట్ ఆటమ్ అనేది రావచ్చు. ఓకే, సపోజ్ ఇలా చైన్ ఉందనుకోండి, ఇలా ఒక చైన్ ఉంది. నేనేం చేశాను, సెంటర్లో ఒక ట్రిపుల్ బాండ్ పెట్టాను అనుకుందాం. ఇప్పుడు ఈ సెంటర్ 2 కార్బన్స్ ఏమవుతున్నాయి? వ్యాలెన్సీ సాటిస్ఫై అయిందా లేదా చూడండి, అయిందిగా. సో ఇక్కడ 3 బాండ్స్ కావాలి కాబట్టి CH3, 3 బాండ్స్ కావాలి కాబట్టి CH3. సో సింపుల్గా మనం ఏంటంటే మనకు ఉండేటటువంటి నాలెడ్జ్ని అప్లై చేయటమే ఇక్కడ, ఇంక దానికి ఎక్స్ట్రా మరేం లేదనమాట. సపోజ్ నేను చూడండి 2 కార్బన్స్ పెట్టాను. ఓకే, ఈ కార్బన్కి ట్రిపుల్ బాండ్ పెట్టాను అనుకోండి. ట్రిపుల్ బాండ్ అంటే 3 వ్యాలెన్సీ ఉండే ఆటమ్ కావాలి మనకి. ఏదవచ్చు? నైట్రోజన్ ఉంది కదా. సో C ట్రిపుల్ బాండ్ N. రిమైనింగ్ ఇక్కడ హాలోజన్స్ కానీ లేదంటే హైడ్రోజన్ కానీ. అంటే ఇప్పుడు ఏమవుతుంది, మనకి కార్బన్కి డిఫరెంట్ ఎలిమెంట్స్ అనేవి అటాచ్ చేయటం వల్ల డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కంపౌండ్స్ని మనం అబ్జర్వ్ చేస్తున్నామా లేదా? అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నది. అంటే ఇవి ఎలా ఫామ్ అవుతాయి ఏమన్నది మనకి ఏంటంటే ఫర్దర్ వీడియోస్లో తెలుస్తుంది. మనకేం రావాలంటే ఓవర్లాపింగ్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ అన్న కాన్సెప్ట్ అనేది మనకి ఇనార్గానిక్ కెమిస్ట్రీలో స్టార్టింగ్లో అటామిక్ స్ట్రక్చర్ అండ్ కోవలెంట్ బాండ్లో మనం డిస్కస్ చేస్తాం అనమాట. ఆ జనరల్ ఇన్ఫర్మేషన్ అనేది మీ దగ్గర ఉండాలి. ఆ జనరల్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటే మనకి ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం చూసినట్లయితే మనకి ఆర్గానిక్ కంపౌండ్స్, ఇనార్గానిక్ కంపౌండ్స్ అని 2 టైప్స్ ఆఫ్ కంపౌండ్స్ అనేవి ఉంటాయి. ఆర్గానిక్ కంపౌండ్స్, ఇనార్గానిక్ కంపౌండ్స్. ఆర్గానిక్ కంపౌండ్స్ అంటే ఏంటి? సింపుల్గా ఏం చెప్తున్నారు? కార్బన్ కంపౌండ్స్ అని చెప్తున్నారు. ఇనార్గానిక్ కంపౌండ్స్ అంటే రిమైనింగ్, అంటే మనకి పీరియాడిక్ టేబుల్లో ఎన్నైతే ఎలిమెంట్స్ ఉన్నాయో కార్బన్ అనేది డిఫరెంట్ ఎలిమెంట్స్తో కంబైండ్ అయ్యేటప్పుడు, లేదంటే ఒక కార్బన్ వేరే కార్బన్తో కంబైండ్ అయ్యేటప్పుడు మనకి ఆర్గానిక్ కంపౌండ్స్ అనేవి వస్తున్నాయి. ఇనార్గానిక్ కంపౌండ్స్ ఎలా వస్తున్నాయి? రిమైనింగ్ ఆల్ ఎలిమెంట్స్ అనేవి డిఫరెంట్ ఆటమ్స్తో కంబైండ్ అవ్వటం వల్ల ఇనార్గానిక్ కంపౌండ్స్ అనేవి వస్తున్నాయి అన్నమాట. ఓకే, అయితే మనకి ఏంటంటే ఇప్పుడు కావాల్సింది ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనం ఆర్గానిక్ కంపౌండ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం, బాగానే ఉంది. అయితే ఆర్గానిక్ కంపౌండ్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి అన్నది సింపుల్ వేలో డిస్కషన్ చేద్దాం. దానికోసం ఏంటంటే ఒక క్లాసిఫికేషన్ ఉంది. ఆ క్లాసిఫికేషన్లో ఒక టర్మ్ ఉందండి, ఫంక్షనల్ గ్రూప్. ఫంక్షనల్ గ్రూప్ అనే ఒక టర్మ్ ఉందన్నమాట. ఈ ఫంక్షనల్ గ్రూప్ అనేది మనకి ఏం చెప్తుందంటే ఒక యాటమ్ కానీ గ్రూప్ ఆఫ్ యాటమ్స్ కానీ ఒక మాలిక్యూల్లో ఉండేటప్పుడు అవి ఆ మాలిక్యూల్ యొక్క ప్రాపర్టీస్ పైకి రెస్పాన్సిబుల్ అవుతాయి అన్నమాట. అంటే an atom or group of atoms in a molecule which is responsible for the properties of the molecule. ఏదైతే యాటమ్ కానీ గ్రూప్ కానీ ఆ మాలిక్యూల్ యొక్క ప్రాపర్టీస్కి రెస్పాన్సిబుల్ అవుతుందో అటువంటి యాటమ్స్ని కానీ గ్రూప్స్ని కానీ మనం ఏమంటాం? ఫంక్షనల్ గ్రూప్స్ అంటాం. ఈ ఫంక్షనల్ గ్రూప్ని డిపెండ్ చేసుకొని మనం ఏం చేస్తామంటే ఆర్గానిక్ కంపౌండ్స్ని క్లాసిఫై చేస్తాం. ఓకే, మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా, ఫస్ట్ డెఫినిషన్ ఏం చెప్పుకున్నాం? ఒక కంపౌండ్లో కార్బన్ అండ్ హైడ్రోజన్స్ మాత్రమే ఉంటే వాటిని ఆర్గానిక్ కంపౌండ్స్ అంటారని స్టార్టింగ్లో చెప్పారు కదా. ఇప్పుడు ఏంటంటే వీటిని ఎలా చెప్తున్నారంటే హైడ్రో కార్బన్స్ అంటారనమాట. ఏ ఆర్గానిక్ కంపౌండ్స్లో అయితే ఓన్లీ కార్బన్ అండ్ హైడ్రోజన్స్ ఉంటాయి. చూడండి, ఇప్పుడు మనం ఇచ్చేసినట్లయితే ఈ వర్డ్ని సపరేట్ చేస్తే హైడ్రో అంటే హైడ్రోజన్, కార్బన్ అంటే కార్బన్. సో ఏ కంపౌండ్స్లో అయితే కార్బన్ హైడ్రోజన్ మాత్రమే ఉంటాయో
వాటిని ఏమంటాం? హైడ్రోకార్బన్స్ అంటాం. అయితే ఈ హైడ్రోకార్బన్స్ని ఇన్ జనరల్గా డిఫరెంట్ టైప్స్గా చూపించారనమాట. ఎట్లాగా? ఏ కంపౌండ్స్లో అయితే కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్స్ కానీ కార్బన్ హైడ్రోజన్ సింగిల్ బాండ్స్ కానీ ఉంటాయో వాటిని ఆల్కేన్స్ అంటారు. సింపుల్గా ఎందులో అయితే కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్ లేదంటే కార్బన్ హైడ్రోజన్ సింగిల్ బాండ్ ఉంటాయో వాటిని ఏమంటున్నారు? ఆల్కేన్ అంటారు. కార్బన్ హైడ్రోజన్ సింగిల్ బాండ్తో పాటుగా మనకి కార్బన్ కార్బన్ డబుల్ బాండ్ ఉందనుకోండి, వాటిని ఏమంటారు? ఆల్కీన్ అంటారు. ఓకేనా? అదే కార్బన్ కార్బన్ ట్రిపుల్ బాండ్ ఉందనుకోండి, ఆల్కైన్ అంటారు. ఇవి జనరల్ క్లాసిఫికేషన్. ఇప్పుడు జనరల్గా మీకు అండర్స్టాండ్ అవడానికి చెప్తున్నాను. ఓకే, సో కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్ ఉంటే ఆల్కేన్, డబుల్ బాండ్ ఉంటే ఆల్కీన్, ట్రిపుల్ బాండ్ ఉంటే ఆల్కైన్ అని చెప్పుకున్నాం. రైట్? ఇప్పుడు మనకు తెలుసు కదా, సింగిల్ బాండ్ ఉంటే ప్రతి కార్బన్కి కూడా వ్యాలెన్సీ 4 ఫుల్ఫిల్ చేయాలి కాబట్టి ఈ కార్బన్కి 3 సింగిల్ బాండ్స్ కావాలి, ఈ కార్బన్కి 3 సింగిల్ బాండ్స్ కావాలి. డబుల్ బాండ్ అంటే దీనికి 2 సింగిల్ బాండ్స్ కావాలి, దీనికి 2 సింగిల్ బాండ్స్ కావాలి. ట్రిపుల్ బాండ్ అంటే ఇక్కడ ఏమైంది? దీనికో సింగిల్ బాండ్, దీనికో సింగిల్ బాండ్ కావాలి. అంటే సింపుల్గా మీరు ఆల్కేన్స్ని రిప్రజెంట్ చేయాలనుకుంటే ఎట్లా చేస్తాం మనం? ఈ విధంగా అనమాట. హెచ్ 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 ఎట్లా. సో సింపుల్ ఓన్లీ సిహెచ్ అంటే హెచ్ 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 అట్లాగా. అదే మనకి డబుల్ బాండ్ కావాలంటే ఏం చెప్తున్నాం? హైడ్రోజన్ 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 హైడ్రోజన్. ట్రిపుల్ బాండ్ కావాలంటే హైడ్రోజన్ హైడ్రోజన్. ఓకేనా? అదే మీకు కార్బన్ చైన్ అనేది ఇంక్రీజ్ అయింది అనుకోండి, మీరు ఆల్కేన్ కావాలంటే ఇక్కడ ఈ కార్బన్కి ఎన్ని బాండ్స్ కావాలంటే 3 కావాలి కాబట్టి CH3. ఇక్కడ చూడండి 2 ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి CH2. ఇక్కడ కూడా 2 ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి CH2. ఇక్కడ ఓన్లీ 1 బాండ్ ఉంది కాబట్టి CH3. అట్లా ప్రతి కార్బన్ యొక్క వ్యాలెన్సీ సాటిస్ఫై చేసుకుంటూ పోవటమే. వెరీ సింపుల్ వేలో. ఓకేనా? అదే మనకి ఇట్లా ఉందనుకోండి, డబుల్ బాండ్. ఇక్కడ ఏమైంది చూడండి, డబుల్ బాండ్ ఉంది, ఇంకా 2 డబుల్ బాండ్ అండ్ 1 బాండ్, 3 బాండ్స్ ఉంది కాబట్టి 1 హైడ్రోజన్. ఇక్కడ ఒక 3 బాండ్స్ ఉన్నాయి కాబట్టి 1 హైడ్రోజన్. ఇక్కడ సింగిల్ బాండ్ ఉంది కాబట్టి 3 హైడ్రోజన్. ఇక్కడ సింగిల్ బాండ్ ఉంది కాబట్టి 3 హైడ్రోజన్. సో ఈ విధంగా మనం ఏంటంటే కంపౌండ్స్ని ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. సపోజ్ ట్రిపుల్ బాండ్ అనేది పెట్టారనుకోండి, చూడండి ఈ 2 కార్బన్స్ దగ్గర ఏమైంది? ఆల్రెడీ 3+1 4 బాండ్స్ ఫుల్ఫిల్ అయిపోయింది, 3+1 4 బాండ్స్ ఫుల్ఫిల్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నో ఛాన్స్ ఆఫ్ అడిషనల్ బాండ్. ఇక్కడ ఏమైంది? సింగిల్ బాండ్ ఉంది కాబట్టి CH3, సింగిల్ బాండ్ ఉంది కాబట్టి CH3. సో లేమన్ లాంగ్వేజ్లో నేను మీకు చెప్తున్నాను అనమాట. అంటే మనకి ఏమవుతుందంటే పిల్లలకి ఫస్ట్ కెమిస్ట్రీ చెప్పేస్తే అది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, ఎట్లా ఫామ్ అవుతుంది ఏంటి అని దాంట్లో ఉంటున్నారు అనమాట. అందువల్ల మీకు సింపుల్గా అండర్స్టాండ్ అవ్వడం కోసం ఏం చెప్తున్నానంటే ఈ విధంగా చెప్తున్నాను. ఓకే, అంటే ఇప్పుడు మనకి ఏమైందండి, హైడ్రోకార్బన్స్ అంటే 3 టైప్స్గా చూస్తున్నాం. సింగిల్ బాండ్ ఉంటే ఆల్కేన్ అని, డబుల్ బాండ్ ఉంటే ఆల్కీన్ అని, ట్రిపుల్ బాండ్ ఉంటే ఆల్కైన్ అని చెప్తున్నాం. ఓకే, దీనికి జనరల్ రిప్రజెంటేషన్ ఏం చేస్తున్నారంటే సింపుల్గా RH అని చెప్తున్నారు. ఓకేనా? ఎలా చెప్తున్నారు? RH. ఇప్పుడు చూడండి CH4 ఉంది కదా ఫస్ట్ కంపౌండ్, దీని హెచ్ని సపరేట్ చేసి నేను రాశాను అనుకోండి CH3H. ఓకేనా? ఇప్పుడు ఈ ఆర్ని ఏమంటున్నాడంటే ఆల్కైల్ అంటున్నాడు అనమాట. CH3 అంటే మిథైల్. ఆల్కేన్ కదా, ఫస్ట్ కంపౌండ్ ఏంటిది? మీథేన్. METHANE మీథేన్. మీథేన్లో ఏం తీస్తాం? ఏం తీస్తాం? ఒక బాండ్ తీస్తాం, CH హైడ్రోజన్ తీసేస్తే మిథైల్. ఓకేనా? సో రిమైనింగ్ అనేది
ఐయుపిఎస్సి నామన్క్లేచర్ రిలేటెడ్ వీడియోస్ ఇంగ్లీష్ అండ్ తెలుగు 2 లాంగ్వేజ్లో కూడా ఆల్రెడీ నా ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. అక్కడికి వెళ్ళి చూసుకోండి మీరు. కంప్లీట్ నామన్క్లేచర్ అనేది మీకు ప్రాపర్గా వస్తుందన్నమాట. సో మీరు ఆర్గానిక్ కెమిస్ట్రీ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఈ వీడియో చూడండి. ఫస్ట్ ఈ వీడియో చూసిన తరువాత ఫర్దర్గా ఏం చేస్తారంటే ఐయుపిఎస్సి నామన్క్లేచరు మన ఛానల్లో చూస్తారు. అప్పుడు మీకు క్లియర్ కట్గా అండర్స్టాండింగ్ వస్తుంది. ఓకేనా? సో ఫస్ట్ టైప్ ఏంటి మనం చెప్పాం? ఆల్కేన్, ఆల్కీన్, ఆల్కైన్. తర్వాత ఏం చెప్తున్నారంటే హ్యాలైడ్స్, హ్యాలైడ్స్ అని చెప్తున్నారు. సో హ్యాలైడ్ అంటే ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఈ హైడ్రోజన్ ఉంది కదండి, ఈ హైడ్రోజన్ మనం ఏం చేస్తామంటే ఒక హ్యాలోజన్తో రీప్లేస్ చేస్తాం. హ్యాలోజన్ ఏంటి మనకి? ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. మీరు ఇప్పుడు ఎక్స్ని ఆర్ఎఫ్ అని రాస్తే ఆర్ అంటే ఆల్కైల్ కదా, ఆల్కైల్ ఫ్లోరైడ్, ఆల్కైల్ క్లోరైడ్, ఆల్కైల్ బ్రోమైడ్, ఆల్కైల్ అయోడైడ్. సో సింపుల్గా మీకు అండర్స్టాండ్ అవుతుంది కదా, ఆల్కైల్ హ్యాలైడ్స్. సో మీకు ఇక్కడ ఆర్కి బదులుగా CH3 పెట్టారనుకోండి, మిథైల్ ఫ్లోరైడ్. ఓకే, జనరల్ నేమ్ అనమాట. ఈ విధంగా మీరు గుర్తుంచుకుంటారు. అదే ఒకవేళ హైడ్రోజన్ ప్లేస్లో మనం OH పెట్టామనుకోండి, వాటిని ఏమంటారు? ఆల్కహాల్స్. ఏమంటారు? ఆల్కహాల్స్. ఓకేనా? అయితే ఈ ఆల్కహాల్స్లో ఆక్సిజన్కి బదులుగా సల్ఫర్ పెట్టారనుకోండి, వాటిని ఏమంటారు? థయోల్స్, థయో కంపౌండ్స్ అంటారనమాట. సో ఇవన్నీ కూడా ఏంటంటే మీకు ఈ వీడియో చూసేటటువంటి టైంలోనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీ దగ్గర మైండ్లోకి వెళ్ళిపోవాలి. మైండ్లో మీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఫర్దర్గా ఏంటంటే మీరు ఈజీగా డిస్కషన్ కంటిన్యూ చేయొచ్చు అనమాట. ఓకేనా? సపోజ్ ఇప్పుడు ఏంటంటే మనకి RH అని ఉంది కదండి, జనరల్గా మనం H గురించి మాట్లాడుతున్నాం అనమాట. హెచ్ని రీప్లేస్ చేస్తున్నాం. ఓకే, అలా రీప్లేస్ చేస్తూ ఉండేటప్పుడు సపోజ్ నేను హెచ్ని ఏం చేశానంటే C∩OH. ఇక్కడ చూడండి, కార్బన్ వ్యాలెన్స్ ఎంత అండి? 4 కదా, 4 బాండ్స్ వచ్చాయి కదా. ఆక్సిజన్ వ్యాలెన్స్ ఎంత? 2 కదా, కాబట్టి 2 బాండ్స్ వచ్చాయి. ఇలా ఉంటే వాటిని ఏమంటాము? ఆల్డిహైడ్స్ అంటాం. ఆల్డిహైడ్స్ అంటాం. అదే ఈ హైడ్రోజన్ ప్లేస్లో మరో కార్బన్ వచ్చింది అనుకోండి ఇట్లా, అటువంటి కంపౌండ్స్ని ఏమంటాం మనం? కీటోన్స్ అంటాం. కీటోన్స్ అంటాం. ఓకేనా? ఇప్పుడు ఆల్డిహైడ్కి ఎగ్జాంపుల్ చెప్పాలంటే C∩OH, కార్బన్ వ్యాలెన్సీ సాటిస్ఫై అయిపోయింది, హైడ్రోజన్ అయింది. ఇక్కడ కనెక్షన్లో మరి కార్బన్ పెట్టారనుకోండి, CH3 గ్రూప్ పెడితే ఎసిటాల్డిహైడ్. ఇందులో చూసుకుంటే ఇక్కడ కార్బన్ ఉంది, ఇక్కడ కార్బన్ ఉంది, దాని వ్యాలెన్సీ ఫుల్ఫిల్ చేయండి మోనోవాలెంట్ ఆటంతో. C∩O CH3, ఆల్ కీటోన్, ఎసిటోన్. ఓకే, సో ఇప్పుడు ఇవంతా కూడా ఫస్ట్ వీడియో అంతా కూడా మీరు ఏంటంటే లేమ్యాన్ లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకుంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది మీకు. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే మనం చెప్పుకున్నాం కదా, ఆక్సిజన్ ప్లేస్లో సల్ఫర్ పెట్టామనుకోండి, దాన్ని థయో అంటాం అనమాట. ఇప్పుడు కీటోన్కి థయో యాడ్ చేయండి, ఏమవుతుంది? థయో కీటోన్, థయో కీటోన్. నెక్స్ట్ ఈ C∩S ప్లేస్లో ఒకవేళ మనం ఆక్సిజన్ పెట్టామనుకోండి, వాటిని ఏమంటారు? ఈథర్స్. అదే ఈ ఆక్సిజన్ ప్లేస్లో సల్ఫర్ పెడితే థయో ఈథర్స్. చాలా సింపుల్గా ఉన్నాయి లేదా మీకు? ఇవన్నీ కూడా ఏంటంటే ఫండమెంటల్స్ లేమ్యాన్ లాంగ్వేజ్లో మనకు టీచర్స్ చెప్పరనమాట. చెప్పకపోవడం వల్ల మనకి ఏమవుతుందంటే పిల్లలకి చాలా ప్రాబ్లం అవుతుందన్నమాట. సో అందుకే ఏంటంటే ఒక లేమ్యాన్ లాంగ్వేజ్లో ఈ వీడియోని మీకోసం నేను చేస్తున్నాను. ఇట్లా కానీ మీకు ఇవన్నీ సింపుల్ వేలో గుర్తున్నాయనుకోండి, ఫర్దర్ కెమిస్ట్రీ అనేది ఎప్పుడు కూడా బాగుంటుంది. ఎప్పుడు కూడా ఫండమెంటల్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉండాలి మనకి. ఓకేనా? నెక్స్ట్
సపోజ్ ఇక్కడ మనకి సి డబుల్ బాండ్ హెచ్ ఉంది కదండి, దాన్ని ఏమన్నాం, ఆల్డిహైడ్ అన్నాం. ఇప్పుడు ఆ హెచ్ ప్లేస్లో ఓహెచ్ పెట్టండి. వాటిని ఏమంటారంటే కార్బాక్సిలిక్ యాసిడ్స్. కార్బాక్సిలిక్ యాసిడ్స్. ఓకేనా. సపోజ్ ఈ సి డబుల్ బాండ్ ఓ ప్లేస్లో మీరు హాలోజన్ పెట్టారనుకోండి. హాలోజన్ అంటే ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ అట్లా అనమాట. ఇదేంటి, యాసిడ్ కదా, యాసిడ్ దానిలో ఓహెచ్ని ఎక్స్తో రీప్లేస్ చేశారు కాబట్టి యాసిడ్ హ్యాలైడ్స్. ఓకేనా, యాసిడ్ హ్యాలైడ్స్. నెక్స్ట్ ఈ ఎక్స్ ప్లేస్లో మీరు నైట్రోజన్ పెట్టండి. నైట్రోజన్ వ్యాలెన్సీ ఎంత అండి మనకి 3 కదా. ఇక్కడ నైట్రోజన్కి ఎన్ని బాండ్స్ ఉన్నాయి, సింగిల్ బాండ్ ఉంది. సో ఇంకా ఎన్ని బాండ్స్ కావాలి నైట్రోజన్కి, 2 బాండ్స్ కావాలి. ఇలా ఉంటే వాటిని ఏమంటామంటే ఎమైడ్స్. ఎమైడ్స్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఈ సి డబుల్ బాండ్ ఓ ప్లేస్లో ఈ నైట్రోజన్ మనం రీప్లేస్ చేసి ఒక ఆక్సిజన్ మరొక కార్బన్ పెట్టారనుకోండి. ఓకేనా, అటువంటి వాటిని ఏమంటారు, ఎస్టర్స్ అంటారు. సి డబుల్ బాండ్ ఓ సి, ఎస్టర్స్ అంటారు. సపోజ్ సి డబుల్ బాండ్ ఓ ఆక్సిజన్ మరో సి డబుల్ బాండ్ ఓ పెట్టారనుకోండి, వాటిని ఏమంటాం, ఎన్హైడ్రైడ్ అంటాం. చాలా సింపుల్గా ఉందా లేదా డిస్కషన్ అనేది. ఇవన్నీ కూడా మీరు ఏం చేస్తారంటే ఈజీగా గుర్తుంచుకోవడానికి ట్రై చేస్తారు. ఇవి కానీ మీకు ఫస్ట్ లెక్చర్లో వచ్చేసింది అనుకోండి, మీరు ఇంకా ఆర్గానిక్ కెమిస్ట్రీ గురించి భయపడవలసిన పని ఉండదు. సో కార్బన్కి నైట్రోజన్ అటాచ్ అయ్యింది అనుకోండి, అటువంటి వాటిని ఏమంటారు, నైట్రైల్స్. నైట్రైల్స్ అంటారన్నమాట. ఓకే. ఒకవేళ మనకి కార్బన్తో పాటుగా NO2 అటాచ్ అయ్యింది అనుకోండి, వాటిని ఏమంటారు, నైట్రో కంపౌండ్స్ అంటారు. ఓకే. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఈ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కంపౌండ్స్ అనేవి మనకి వస్తుంది. సపోజ్ కార్బన్తో పాటుగా ఓన్లీ నైట్రోజన్ ఉందనుకోండి, వాటిని ఏమంటారు, ఎమీన్స్ ఆర్ ఎమైన్స్ అంటాం. ఇక్కడ చూడండి, కార్బన్కి ఆక్సిజన్ లింకప్ అయింది, సి డబుల్ బాండ్ ఉంది, వాటిని ఎమైడ్ అన్నాం. ఇక్కడ ఏంటి, ఆక్సిజన్ రిమూవ్ చేసేసి ఓన్లీ నైట్రోజన్ పెట్టాం, అప్పుడు దాన్ని ఏమంటున్నారు, ఎమీన్స్ అని అంటున్నారు. సో ఈ విధంగా ఏంటంటే మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్గానిక్ కంపౌండ్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకేనా. ఇక్కడ ఇంకో చిన్న విషయం ఏంటంటే ఒక టెర్మినాలజీ ఉంది, సాచ్యురేటెడ్, అన్సాచ్యురేటెడ్. సాచ్యురేటెడ్ అంటే ఏ కంపౌండ్స్లో అయితే ఓన్లీ సింగిల్ బాండ్స్ ఉంటాయో వాటిని ఏమంటారు, సాచ్యురేటెడ్ కంపౌండ్స్ అంటారు. ఏ కంపౌండ్స్లో అయితే డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ ఉంటుందో వాటిని ఏమంటారు, అన్సాచ్యురేటెడ్ కంపౌండ్స్ అంటారు. అయితే ఇక్కడ మీకు గుర్తుండవలసిన విషయం ఏంటంటే ఈ సింగిల్ బాండ్ అనేది ఏ సింగిల్ బాండ్ అయి ఉండాలి, కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్ అయి ఉండాలి. డబుల్ బాండ్ కూడా ఏదై ఉండాలి, కార్బన్ కార్బన్ డబుల్ బాండ్. ట్రిపుల్ బాండ్ కూడా కార్బన్ కార్బన్ ట్రిపుల్ బాండ్. ఇలా ఉంటే మాత్రమే వాటిని ఏమంటాం, అన్సాచ్యురేటెడ్ కంపౌండ్స్ అంటాం. సపోజ్ ఇక్కడ చూడండి, మనకి ఆల్డిహైడ్ ఉంది, ఆల్డిహైడ్లో సి డబుల్ బాండ్ ఉంది, కానీ అది అన్సాచ్యురేటెడ్ కాదు. అన్సాచ్యురేటెడ్ అవ్వాలంటే ఏముండాలి, కార్బన్ కార్బన్ డబుల్ బాండ్ లేదంటే కార్బన్ కార్బన్ ట్రిపుల్ బాండ్ ఉండాలి. అప్పుడే వాటిని మనం ఏమంటాం, అన్సాచ్యురేటెడ్ కంపౌండ్స్ అంటాం. సింపుల్గా గుర్తుపెట్టుకుంటారు మీరు. ఓకేనా, సాచ్యురేటెడ్ అండ్ అన్సాచ్యురేటెడ్ కార్బన్ కంపౌండ్స్. ఓకే, ఈ విధంగా మనం ఏం చేస్తామంటే కంప్లీట్గా ఫండమెంటల్స్ని గుర్తుపెట్టుకుంటాం. ఇప్పుడు మీరేం చేస్తారు, ప్రాపర్గా ఈ వీడియో అంతా కూడా చూసిన తరువాత వెంటనే మీరు చేసే పని ఏంటంటే IUPAC నామన్క్లేచర్.
మన ఛానల్లో ఆల్రెడీ ఈ వీడియో అనేది మనకి అవైలబుల్గా ఉంది. వెళ్ళి ఏంటంటే దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మనకి ప్రాపర్గా మనం ఇప్పుడు ఏవైతే డిస్కస్ చేసామో ఆ నాలెడ్జ్ అంతా మీరు అందులో అప్లై చేస్తే ఐయుపిఎస్సి నామన్క్లేచర్ మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. మీకు ఫైనల్ ఎగ్జామ్లోనైనా, ఎంట్రన్స్ ఎగ్జామ్లోనైనా, ఎందులోనైనా మనకేంటంటే ఐయుపిఎస్సి నామన్క్లేచర్ రిలేటెడ్ థింగ్స్ అనేవి వస్తుంటాయి అన్నమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే వాటిని ప్రాపర్గా ఐయుపిఎస్సి నామన్క్లేచర్ని అండర్స్టాండ్ చేసుకోండి. సో అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం ఫర్దర్ టాపిక్ని డిస్కస్ చేద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.